గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో మనం ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మనకి ఆయిల్ ప్రైసెస్ రిలేటెడ్‌గా మనం కూడా డిస్కస్ అయితే చేసుకుందాం. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఎస్ ఇంకా డిఐఎస్ డేటాలో టుడే అయితే బయింగ్ అయితే ఉంది. ఇక్కడ నెట్ బయింగ్ వచ్చేసైతే 1182 కోట్లయితే మనకి ఈరోజైతే నెట్ బయింగ్ అయితే చూస్తున్నాము. మనకి ఆయిల్ ప్రైసెస్ రిలేటెడ్‌గా అయితే మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది. మనకి ప్రైస్ వచ్చేసైతే ఇంక్రీజ్ అయితే చూసాము. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇరాన్ అనమాట మనకి మిసైల్స్ అయితే మనకి టెస్టింగ్ అయితే చేసింది. ఈ టెస్టింగ్ వలన అనమాట మనకైతే ఈరోజు ప్రైసెస్‌లో అయితే చేంజ్ అయితే చూసాము. ఇక్కడ మనకి ఇరాన్ అయితే మనకి హోర్మజ్ అనే ఒక ఏరియాలో అనమాట మనకి మిసైల్స్ అనేవి అక్కడ అటాక్ అయితే చేసింది. అక్కడ టోటల్‌గా 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ అనమాట మనకి సప్లై అయితే అవుతుంది. అందుకనే మనకి ప్రెజెంట్ అయితే ఆయిల్ ప్రైసెస్‌లో స్పైక్ అయితే చూసాము. అలాగే మనకి నేను టుడే ఈవినింగ్ సెషన్‌లో కూడా ఐఓసీలో స్మార్ట్ మనీ కూడా అబ్జర్వ్ చేశాను. మనకి టుమారో అయితే అప్‌సైడ్ అయితే చూస్తాము. ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా పెరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు లైక్ ఎవరైనా చేయకపోతే లైక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ అనమాట టుడే కూడా స్పాట్ మనీ అయితే అబ్జర్వ్ చేశాను. నేను ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్ బ్యాక్ అనమాట అప్డేట్ కూడా చేశాను. గోద్రేజ్ ప్రాపర్టీస్లో బయింగ్ అయితే జరుగుతుందని. 1845 రూపీస్ దగ్గర అయితే స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ చేశాను టుడే వచ్చేసి. ఫర్దర్ అప్సైడ్ కూడా ఎక్స్పెక్టెడ్ అయితే చేస్తున్నాను. 10 crores అయితే బై చేశారు 3:24 PMకి. మరి ఎవరైనా బై చేయాలనుకున్నట్టయితే 1776 అయితే స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. అక్కడికి మించి ఫర్దర్ ఫాలో అయితే మనము ఎగ్జిట్ అయితే అవ్వండి. స్టాప్ లాస్ తోటి ఎప్పుడైనా బై చేయండి. నేను కూడా రికమెండ్ అయితే చేస్తాను. అలాగనే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఎంఫీ ఫోటో వోల్టిక్ పవర్ అనమాట. ఇది వచ్చేసి రెన్యూవబుల్ సెక్టర్ తాలూకు స్టాక్ వచ్చేసి అయితే రీసెంట్గా అయితే బయింగ్ అయితే చూశాను. టుడే ఈవినింగే అనమాట. 216 ప్రైస్ దగ్గర అయితే నేను అబ్జర్వ్ అయితే చేశాను. బయింగ్ వచ్చేసి మనకి ఫర్దర్ అప్సైడ్ కూడా చూస్తాము. కంపెనీ తాలూగా వాల్యుయేషన్స్ తగ్గట్టు చూసుకున్నట్టయితే మంచి స్టాకే. కొత్తగా ఐపీఓ అయితే వచ్చింది. అందుకనే స్మార్ట్ మనీ కూడా ఈరోజు అయితే అబ్జర్వ్ చేశాను. వెంటనే బై చేయకండి, కొంచెం ఆగి బై చేయండి. అలాగే మనం ఇప్పటి వరకు టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో కానీ మీకైతే లింక్ అయితే ఇస్తాను. డైలీ అనమాట స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా అయితే మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే సుజలాన్ ఎనర్జీ కోసం అయితే మాట్లాడుకుందాం. సుజలాన్ ఎనర్జీ అనమాట ఈరోజు మార్కెట్ కొంతమంది పోర్ట్ఫోలియోస్ కూడా మనకి బాగానే పెరిగాయి. అయినా సరే సుజలాన్ ఎనర్జీ అయితే పెరగలేదు. మార్కెట్ బాగున్నా సరే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 5% అయితే పెరిగింది. 0.5%. ఇంకా మనకి అయినా సరే మొమెంటం లేదు. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మనకి మార్చ్ వరకు అనమాట కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంటుంది. ఆల్రెడీ నేను రీసెంట్ వీడియోస్లో కూడా అప్డేట్ అయితే చేశాను. ఎందుకంటే మనకి ఎనర్జీ రిలేటెడ్ సెక్టర్స్ అయితే మనకి సమ్మర్లోనే మోస్ట్లీ అయితే మనకి మొమెంటం అయితే చూస్తాము. అంతవరకు కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంటాయి. మనకి ఇంకా ఫర్దర్ ఫాల్ ఉంటుందా అంటే మోస్ట్లీ కన్సల్టేషన్గానే ఉంటుంది. బయింగ్ ఆపర్చునిటీ కూడా ఒకవేళ మీకు 3 months వరకు హోల్డ్ చేయగలిగే ఓపిక ఉంటే మాత్రం తప్పకుండా బెస్ట్ స్టాక్ ఇది. హై రిస్క్ హై ప్రాఫిట్తో అయితే నడుస్తుంది ప్రెజెంట్ అయితే. స్మార్ట్ మనీ అంతగా అబ్జర్వ్ చేయలేదు సుజలాన్ ఎనర్జీ ప్రకారంగా అయితే. అలాగే మనకి ఇక్కడ ప్రెజెంట్ అయితే మనకి ఫార్మా సెక్టర్లో మంచి మూమెంటం అయితే చూస్తున్నాము. సన్ ఫార్మా కానీ అకమ్ డ్రగ్స్లో కానీ మనకి బయింగ్ అయితే కంటిన్యూస్గా డైలీ రెగ్యులర్గానే అవుతుంది. ఆర్ఎస్ఐ కూడా 69 అయితే ఉంది. మనకి మంచి మూమెంటంలోనే ఉన్నది. టుడే ఈవినింగ్ కూడా నేను 489 ప్రైస్ దగ్గర అయితే స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ చేశాను. 3:20 PMకి 3 crores కూడా బై చేశారు. ఫర్దర్ అప్సైడ్ అయితే సింపుల్గా అయితే చూడొచ్చు. అకమ్ డ్రగ్స్లో అనమాట పక్క పెరుగుతుంది. అలాగే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే జిఆర్ఎం ఓవర్సీస్ అనమాట. ఈ స్టాక్లో మనకి ఎఫ్ఐఎస్ అనమాట కంటిన్యూస్గా బయింగ్ అయితే చూస్తున్నాము. ఎఫ్ఐఎస్ వచ్చేసి అయితే సెప్టెంబర్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి 1% నియర్గా అనమాట స్టేక్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నారు. అది కూడా రీసెంట్గానే ఒక 3 days బ్యాక్ వచ్చేసి. మనకి ఈ స్టాక్లో అనమాట వాల్యుయేషన్స్ కొంచెం హైగా ఉన్నా సరే రిజల్ట్స్ మాత్రం పర్ఫార్మెన్స్ అయితే మంచిగానే ఇస్తుంది. కావాలంటే మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ కూడా చేసుకోవచ్చు. జిఆర్ఎం ఓవర్సీస్కి వచ్చేసి అయితే మరి ఇదే అనమాట ఇవాళ వీడియో. మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో.